ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు? చేతులు ఎత్తండి, ఒకసారి మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా ప్రేయర్లు ఏకీభవించవచ్చు. దేవుడు స్వస్థపరి ప్రార్థన చేయడం మన వంతు, అద్భుతాలు చేయడం యేసయ్య వంతు. లెట్స్ ప్రే. ఎంతమంది ఏ రోగంతో, ఏ రుగ్మతతో బాధపడుతున్నారో, ఎవరితో చెప్పుకోలేని వ్యాధులు కూడా ఎంతమందికి అయితే భవిష్యత్తు ఉన్నాయో వాటి నిమిత్తం ప్రార్థన చేస్తున్న దేవుని సేవకునిగా ప్రేమగల తండ్రి, మా ప్రియుల విశ్వాసంతో నాయన నీ వైపు చూస్తున్నారయ్యా, మనుషుల వైపు కాదు. మాలో ఏ ఒక్కరూ మనుషుల వైపు చూడటం లేదు నాయన, నీ వైపు చూస్తున్నాం ప్రభు. నువ్వు స్వస్థపరిచేవాడవయ్యా, నువ్వు అధికారం కలిగిన వాడవు ప్రభువా. సృష్టి మీద నీకు అధికారం ఉంది, రోగముల మీద నీకు అధికారం ఉంది, దయ్యముల మీద నీకు అధికారం ఉందయ్యా ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రతి రోగము, ప్రతి రుగ్మత యేసు నామములో, శక్తిగల యేసు నామములో బంధిస్తున్నాం ప్రభువా. స్వస్థపరచండి ఆయన. వారి దేహముల్లో ఇప్పుడే నీ రక్తాన్ని ప్రోక్షించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నాయన ప్రతి అవయవం రక్త ప్రోక్షణకు అప్పగిస్తున్నాం ప్రభువా. ఎక్కడెక్కడైతే లోపం ఉందో, ఎక్కడ బలహీనత ఉందో సరి చేయగలిగిన సామర్థ్యం నీకుంది ప్రభువా. ఓ దేవా, నీ సాక్షులుగా వారు నిలబడు నిమిత్తం ప్రతి దీర్ఘకాలిక వ్యాధిని యేసు నామములో బంధిస్తున్నాం ప్రభువా. ఇది మా వల్ల కాదు, స్వస్థత రాదు అని ఎంతమంది డాక్టర్లు చేతులెత్తేసినా నువ్వు పరమ వైద్యుడు ప్రభువా. నీ రక్తము దివ్య ఔషధం ప్రభువా. నీవే స్వస్థపరిచి మా ప్రియుల్లా ఉన్నతండి. ప్రతి క్యాన్సర్ ఏ సునామూలో బంధిస్తున్నామయ్యా, ప్రతి ఎయిడ్స్ ఏ సునామూలో బంధిస్తున్నామో, ప్రతి వైరల్ ఇన్ఫెక్షన్ ఏ సునామూలో బంధిస్తున్నాం, ప్రతి స్కిన్ డిసీజ్ ఏ సునామూలో బంధిస్తున్నాం, లివర్ ఇన్ఫెక్షన్ ఏ సునామూలో బంధిస్తున్నాం ప్రభువా, కిడ్నీ ఫెయిల్యూర్ ఏ సునామూలో బంధిస్తున్నాం ప్రభువా. ఓ దేవా, రక్తముతో మిళితమైన ప్రతి వ్యాధిని ఏ సునామూలో స్వస్థపరచుమని కోరుతున్నాం ప్రభువా. ఎంతమంది అయితే మానసికంగా వ్యాధుల చేత బాధపడుతున్నారో, హిస్టీరియాతో బాధపడుతున్నారో, ఆల్జిమర్స్తో బాధపడుతున్నారో ప్రభువా, ఓ కంపల్సివ్ డిజార్డర్తో బాధపడుతున్నారో, పోస్ట్ మార్టం నాయన డిప్రెషన్లో ఎంతమంది అయితే ఉన్నారో, యేసు నామములో ఇప్పుడే వారికి స్వస్థత కలుగును గాక. హల్లెలూయా. మేలు చేసి నడిపించండి అయ్యా. దేహము నీవిచ్చిన ఆలయం ప్రభువా. మాలో ఏ ఒక్కరూ ఆలయాన్ని పాడు చేయకుండానట్లుగా సహాయం చేయండి. వ్యర్థమైన వ్యసనాల చేత ఎంతమంది అయితే ఆరోగ్యాలు పోగొట్టుకుంటున్నారో వారి కనువిప్పు కలుగు చేయమని కోరుతున్నాం ప్రభువా. మేలు చేసి నడిపించండి. నీవే మా ఆశ్రయం, మా దుర్గము నాయన, నీవే మా సమస్తం ప్రభువా. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ, స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామం పేరట అడుగుచున్నాం తండ్రి.